ప్లేస్‌మెంట్స్ అంటే అందరికీ డీఎస్ఏ గుర్తొస్తుంది. కానీ చాలా మంది ఓవర్‌లుక్ చేసే స్కిల్ ఏంటో తెలుసా? ఎస్‌క్యూఎల్. యాక్చువల్లీ చాలా కంపెనీస్ కోడింగ్ రౌండ్స్‌లో ఎస్‌క్యూఎల్ క్వెషన్స్ కూడా అడుగుతాయి. మరి ఎస్‌క్యూఎల్‌ని ఎలా కంప్లీట్ చేయాలి? రోడ్ మ్యాప్ స్టార్ట్ చేసే ముందు ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా డేటాబేస్ బేసిక్స్ అర్థం చేసుకోండి. టేబుల్స్ ఏంటి? రోస్ ఏంటి? కాలమ్స్ ఏంటి? ఆ తర్వాత క్రియేట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ కమాండ్స్ నేర్చుకోండి. టేబుల్ క్రియేట్ చేయడం, డేటా యాడ్ చేయడం, మోడిఫై చేయడం, రిమూవ్ చేయడం లాంటి ఫండమెంటల్స్ ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్, డేటాని రిట్రీవ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. సెలెక్ట్, వేర్, ఆర్డర్ బై, డిస్టింక్ట్. డేటాబేస్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎలా ఫెచ్ చేయాలో ఈ టాపిక్స్ నేర్పిస్తాయి. తర్వాత కౌంట్, సమ్, ఎవరేజ్, మిన్, మ్యాక్స్ లాంటి ఫంక్షన్స్ నేర్చుకోండి. డేటాని అనలైజ్ చేయడానికి ఇవి చాలా యూస్ఫుల్. ఆ తర్వాత గ్రూప్ బై మరియు హ్యావింగ్. ఇంటర్వ్యూవర్స్ ఫ్రీక్వెంట్లీ అడిగే టాపిక్స్లో ఇవి కూడా ఉంటాయి. కానీ ఎస్క్యూఎల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జాయిన్స్. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్, క్రాస్ జాయిన్. డిఫరెంట్ టేబుల్స్ని కనెక్ట్ చేసి మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలా రిట్రీవ్ చేయాలో జాయిన్స్ నేర్పిస్తాయి. ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూస్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత సబ్ క్వెరీస్ ప్రాక్టీస్ చేయండి. ఫైనల్లీ అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్కి మూవ్ అవ్వండి. సిటీఈస్, విండో ఫంక్షన్స్, రో నంబర్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్ లాంటి కాన్సెప్ట్స్ కవర్ చేయండి. అలాగే ఈ ఎస్క్యూఎల్ రోడ్ మ్యాప్కి కావాల్సిన రీసోర్సెస్ మరియు కంప్లీట్ రోడ్ మ్యాప్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయితే ఎస్క్యూఎల్ రౌండ్స్ని కాన్ఫిడెన్స్తో ఫేస్ చేయగలరు. కానీ ప్లేస్మెంట్ సీజన్లో అందరికీ అంత టైం ఉండదు కదా. కాబట్టి నెక్స్ట్ వీడియోలో టైం తక్కువ ఉంటే కంపల్సరీగా నేర్చుకోవాల్సిన 5 ఎస్క్యూఎల్ టాపిక్స్ చెప్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.